నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు. టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ పార్టీకి రాజీనామా. తెనాలిలో ఘనంగా మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు. పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ బోస్ రోడ్లోని శ్రీ సీతారామ మందిరం 93వ వార్షికోత్సవం వసంత నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. మార్చి 30వ తేదీ నుండి ఏప్రిల్ 10వ తేదీ వరకు జరుగుతున్న ఈ మహోత్సవంలో భాగంగా 6వ తేదీ ఆదివారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. దారా రవిశంకర్, శశికళ దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. నిన్న సాయంత్రం కళ్యాణ మహోత్సవంలో ఇద్దరిగా కనిపిస్తున్నటువంటి అమ్మవారు అన్ని శక్తులకి సమన్విత స్థానం ఏదైతే ఉంచేటువంటి స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపానికే సీత అని పేరు. విశ్వావసు నామ సంవత్సర స్వామివారి యొక్క విశేషమైన మహాశాంతి కళ్యాణం జరుగుతుంది. కావున భక్తులను విచ్చేసి విశేష తరంబరాలు, ముత్యాల తరంబరాలతో స్వామివారిని అలంకరిస్తారు. తదుపరి స్వామివారు కూడా ఈ సంవత్సరం 50వ సంవత్సరం సందర్భంగా శేషవాహనం తయారు చేయించారు. అగ్గపెద్ది బాలగోపాలం గారి కుమార్తెలు, మనమళ్ళు ఈ కార్యక్రమానికి చేదోడవాదుడుగా చేశారు. కావున భక్తులను విచ్చేసి ఈ సంవత్సరం దారా రవిశంకర్ దంపతులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. ఆ యాజ్ఞిక స్వామి, మెట్టా పార్సారథి గారు తదితరులు స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని తిలకించి భక్తులందరూ ఆనందింపజేయకూరుతున్నాము. అదేవిధంగా సాయంకాలం ఉచిత లడ్డూ ప్రసాదాన్ని వినియోగిస్తాం. ముత్యాల తరంబరాలు, ముత్యాలను కూడా భక్తులు ప్రతి ఒక్కరికి ఆడవారికి ఇస్తాం. అదేవిధంగా రెండో భద్రాచలంగా పిలువబడే మార్కెట్ గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానంలో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. గత నెల 30వ తేదీ నుండి ఈ నెల 8వ తేదీ వరకు శ్రీ సీతారామయ్య స్వామివారి ప్రత్యేక అలంకారంలో కుంకుమార్చన, త్రయాణిక దీక్ష మరియు సీతారామ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కళ్యాణరామ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కళ్యాణోత్సవంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలను వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి జీవి అమర్నాథ్ పర్యవేక్షించారు. ఎలాంటి మొగుడు కావాలో మీకు ఎలాంటి భార్య శేషస్య సహస్రఫణా మణిమణశోపవత్యం భోవతిరైవ దిక్పాలక పరిపాలితే కాచల పంచమహానగాధిష్ఠితే అనేకథా జనిత్వా
సీతమ్మ తల్లిని రామచంద్ర ప్రభువుకి సౌశీల్యాన్ని రక్షించేవి కాళీదేవి ఈశ్వరుడు కామేశ్వరి దేవి అని కొంతమందికి కూడా అమ్మవారి స్వరూపంగా భావించాము. అద్భుతమైనటువంటి మంగళ వాయిద్యములతో ఆమె బాగా ప్రవాహంగా ఉండేటువంటి కొట్టుకుపోతుంటే బాగా ఇంకా మరగకూడదు సోమతం నల్లతను నవిలింది. నవిలి కాడి పూజ చేస్తా బాలార్కోటి ప్రతిభావంతులే సీతామాయికి జీవ శరదాం శతం శాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషాసిద్ధిరస్తు. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి గ్రామ బలిహరణ మరియు 9 గంటలకు స్వామివార్ల ఎదుర్కోలా మహోత్సవం అతి వైభవంగా జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకు సీతారామచంద్ర స్వామివారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవము మన సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో అతి వైభవపేతంగా జరిగింది. దీనికి వ్యవస్థాపక ధర్మకర్త కోగంటి రాంబాబు గారు, కార్యనిర్వహణాధికారి డివి అమర్నాథ్ గారు మరియు వి గోపాలకృష్ణ గారి ప్రోద్బలంతో వారి సహాయ సహకారంతో స్వామివారి కళ్యాణము అతి వైభవపేతంగా జరిగినది. తెనాలి గ్రామ ప్రజలకి పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా శ్రీ సీతారామాంజనేయ స్వామి టెంపుల్ గాడిబాబు సెంటర్ తెనాలి వసంత నవరాత్రుల్లో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణం అత్యంత వైభవంగా శాస్త్రోత్తంగా స్మార్తాగమ శాస్త్రోత్తంగా అత్యంత రంగ వైభవంగా శ్రీ టీటీడీ ఆగమశాస్త్ర పండితులు వారి వ్యాఖ్యానంచే కోగంట రాంబాబు గారి పర్యవేక్షణలో మా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున భక్తులందరికీ సకల సౌకర్యాలు కలిగిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం చేసినందుకు మీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీడీపీ మైనార్టీ నాయకులు షేక్ ఖలీల్ టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా టీడీపీ మద్దతు తెలిపిన కారణంగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఖలీల్ వెల్లడించారు. 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత కేంద్రంలో ఏర్పడినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల వ్యతిరేకతతో మరి తరతరాలుగా రాజ్యాంగం ఆర్టికల్ 370+36ని రక్షిస్తూ గత ప్రభుత్వాలు మరి భూతల స్వర్గంగా ఉండేటువంటి కాశ్మీర్ రాష్ట్రాన్ని ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. దాన్ని మరి బడా ధనవంతుల కోసం, అదానీల అంబానీల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచి ఒక్క ఆర్డినెన్స్తో ఈ 370 అధికారాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసింది. తీర్మానం చేసి ఉగ్రవాదాన్ని మేము రూపుమాపామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవంగా ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఉగ్రవాద చర్యలు జరిగినాయి, ఎంతమంది జననాశనం జరిగిందని చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ తప్పని తీరిపోయింది. అదే రకంగా మరి త్రిపుల్ తలాక్ విషయంలో కానీ, ఇప్పుడు వక్ఫ్ చట్టంలో కానీ, వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి 22 మంది కమిటీ సభ్యుల్లో 10 మంది మాత్రమే ముస్లింలు,
10 మంది 12 మంది ముస్లిమేతరుల్ని పెట్టి ముస్లిమేతరుల్ని చైర్మన్గా పెట్టి దాన్ని వక్ఫ్ ఆస్తుల్ని మొత్తం కేంద్ర ప్రభుత్వం తాబేదారులు దారాదత్తం చేయడం కోసం లక్షల ఎకరాల భూమిని వక్ఫ్ ఆస్తుల్ని కూడా సర్వనాశనం చేసే దిశలో ఈరోజు ప్రయాణం చేస్తుంది. దానికి మద్దతుగా మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మరి కూటమి ప్రభుత్వం మరి అనుకూలంగా ఓట్లు వేసి ఆ తీర్మానాన్ని రాజ్యసభలో లోక్సభలో గెలిపించారు. తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వాన్ని నేను రాజీనామా ఇస్తున్నాను. మారిస్పేట 2 గేట్ల మధ్య గల శ్రీకృష్ణ మందిరం వద్ద శ్రీ కోదండ రామస్వామి 20వ కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిప్పలపల్లి సాయిరమ్య దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ప్రముఖ వైద్యులు డాక్టర్ కోటి నాగయ్య, 3 టౌన్ సీఏ రమేష్ బాబులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణోత్సవం తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా గత 20 సంవత్సరాల పైగా మాజీ కౌన్సిలర్ నల్లగొల్ల నాగేశ్వరరావు, పద్మావతి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ ప్రోగ్రాము ఈ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నటువంటి రాముల వారిని మన నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఆయన మిత్ర బృందం అంతా కూడా అత్యంత ఘనంగా గత 23 సంవత్సరాల నుంచి నడుపుతూ ఉండడం విశేషం. అలానే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గత 23 సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉన్నది. నల్లవర్ల మాజీ కౌన్సిలర్ నల్లవర్ల నాగేశ్వరరావు గారు మరియు వారి సతీమణి మాజీ కౌన్సిలర్ శ్రీమతి నల్లవర్ల పద్మావతి వారి మిత్ర బృందంతో అత్యంత వైభవంగా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉన్నది. సుమారు 3000 మందికి తెనాలి పట్టణంలో ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమంలో మరి ప్రతి సంవత్సరం శాసనసభ్యులు కానీ చైర్పర్సన్లు కానీ కౌన్సిలర్లు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాగే ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో మన తెనాలి ప్రథమ పౌరురాలు శ్రీమతి రాధికా రమేష్ గారు. ఇప్పుడు చిన్న విరామం.